వెల్కమ్ టు మైరా మీడియా. మహేష్ బాబుని తిరస్కరించిన సాయి పల్లవి అని చెప్పేసి గత 2-3 రోజుల నుంచి ఒక గాసిప్ అయితే బాగా వినపడుతుంది. అసలు కదేంటి, ఇది నిజమా అబద్ధమా అనేది నేను మీకు చెప్తాను. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే, మహేష్ బాబు గారి పక్కన హీరోయిన్గా ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారు చెప్పండి? బాలీవుడ్ బ్యూటీలు సైతం ఎగిరి గంతేస్తారు, వావ్ ప్రిన్స్ పక్కన అని చెప్పేసి. కానీ మన సాయి పల్లవి గారు మాత్రం లైట్గా నో అని చెప్పి తిరస్కరించారని చెప్పేసి వార్తలు అయితే వినిపించినాయి. బేసిక్గా ఏంటంటే, సాయి పల్లవి గారు ఒక సినిమా చేస్తున్నారంటే ఆవిడకి స్క్రిప్ట్ నచ్చాలి, ఆ స్క్రిప్ట్లో ఆవిడ పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేది కూడా ఆవిడ చూసుకుంటారనమాట. అందుకని చెప్పేసి ఆ కారణంగా మహేష్ బాబు గారికి నో చెప్పారని చెప్పేసి కూడా వార్తలు అయితే వచ్చినాయి. ఇక దీంతో ప్రిన్స్ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఊరుకుంటారా, సాయి పల్లవి గారిని ట్రోల్ చేసేశారు. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, సాయి పల్లవి గారికి రీసెంట్గా పడిపడి లేచి మనసు, మారి 2 సినిమాలు కాస్త నిరాశపరిచింది. అటువంటి తప్పు మళ్ళీ జరగకుండా రాబోతున్న సినిమాలని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ఆవిడ చేస్తున్నారు. రానా గారితో కలిసి విరాట పర్వం అనే సినిమా చేస్తున్న కారణంగా కాల్ షీట్లు సర్దుబాటు చేయలేకే మహేష్ బాబు గారితో సినిమా చేయట్లేదని చెప్పేసి వార్తలు అయితే బయటకు వచ్చినాయి. ఇక దీనికి తోడు అనిల్ రావుపూడి గారు స్వయాన చెన్నై వెళ్ళి మరి సాయి పల్లవి గారికి స్టోరీ చెప్పారని, అయినా కూడా ఆవిడ సున్నితంగా తిరస్కరించారని చెప్పేసి వార్తలు వచ్చేటంతో ఇంకేముంది, ఫ్యాన్స్ నిజమేమో అనుకున్నారు. ఇక ఈ న్యూసు ఆ నోట ఈ నోట సాయి పల్లవి గారి దగ్గరికి వెళ్ళేసరికి ఏంటి ఫ్యాన్స్ చేసే గోల, మహేష్ బాబు గారి సినిమా నా దగ్గరికి రాలేదు, అనిల్ రావుపూడి గారు నాతో స్టోరీ చెప్పలేదు అని చెప్పి ఫ్యాన్స్ దగ్గర వాపోయిందట. అంటే దీంట్లో ఏమాత్రం నిజం లేదనమాట. నిజానికి ఇప్పటికిప్పుడు మహేష్ బాబు గారితో సినిమా ఛాన్స్ వచ్చినా మన రౌడీ బేబీ ఎగిరి గంతేసి చేయటానికి, సంతకం పెట్టడానికి రెడీగా ఉందని చెప్పేసి కూడా వార్తలు అయితే వచ్చినాయి. సో ఇలాంటి టైంలో మహేష్ బాబు గారికి నో చెప్పేలాంటి మూర్ఖపు పనులైతే సాయి పల్లవి గారు చేరు అని చెప్పేసి విశ్లేషకులు అయితే చెబుతున్నారు. సో సాయి పల్లవి గారు వర్సెస్ మహేష్ బాబు గారి మధ్య గొడవ జరుగుతుంది, ఆవిడ ఆయన్ని తిరస్కరించింది అన్న మాటల్లో ఎటువంటి నిజము లేదు. అదండి అసలు విషయం. ఇలాంటి వార్తల్ని మీరు నమ్మద్దు అని చెప్పడానికే నేను మీకు ఈ న్యూస్ తీసుకొచ్చాను. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీ అందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.